సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ఏది ఉచితం ఏది అనుచితం దేశవ్యాప్తంగా ఇదే అంశంపై ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోంది. అధికారాన్ని దక్కించుకునే తాపత్రయంలో ఎన్నికల ముందు అమలు కాని అలవి కాని హామీలు ఇస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఆ తరువాత నిధులను పప్పు బెల్లాల్లా పంచిపెడుతుంటారు. రాష్ట్రాలను అప్పుల పాలు చేస్తుంటారు. ఇదే ఇష్యూపై ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత హామీలు సంక్షేమ పథకాలు అనేవి రెండు వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు. ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చని పార్టీల గుర్తింపులను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చారు. ఈ వ్యవహారంలో సూచనలు ఇవ్వడానికి నిపుణుల కమిటీని కూడా నియమించారు. కాకపోతే ఈ కమిటీలో భాగం కాలేమని ఈసీ తేల్చేసింది. ఇంతకీ ఏది ఉచితం ఏది సంక్షేమమని తేల్చేదెవరు? రాజకీయ పార్టీల ఉచిత హామీలకు కళ్ళెమేసేదెలా? నిపుణుల కమిటీ దీనికి పరిష్కార మార్గం చూపిస్తుందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా న్యాయం జరిగే తీరుతుందన్న నమ్మకం ప్రతి ఒక్క సామాన్యుడికి ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్న మూడు వ్యవస్థల్లో రెండింటిపై కామన్ మ్యాన్కి ఎప్పుడో నమ్మకం పోయింది. ఒక్క న్యాయ వ్యవస్థ మీదే అతనికి పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే దశాబ్దాలుగా న్యాయ వృత్తిలో కొనసాగుతున్న కొందరికి మాత్రం ఆ నమ్మకం సన్నగిల్లడమే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాంటి వారిలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే ఒకరు. రీసెంట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సుప్రీంకోర్టు బెంచ్లకు కేసులను అప్పగించే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉండకూడదన్నది దుష్యంత్ దవే అభిప్రాయం. ఇందులో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్గా కంప్యూటరైజేషన్ ద్వారా కొనసాగాలన్నది ఆయన ఆలోచన. గతంలో కొన్ని కార్పొరేట్ సంస్థల కేసుల విషయంలో న్యాయమూర్తులు వ్యవహరించిన తీరును దీనికి ఉదాహరణగా చూపించారు. ఇంతకీ దుష్యంత్ దవే దృష్టిలో న్యాయస్థానాల్లో న్యాయం కరువైందా? న్యాయ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతున్నారా? కార్పొరేట్ల ప్రలోభాలకు న్యాయాన్ని కొందరు తాకట్టు పెట్టేస్తున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, అప్పట్లో పోలింగ్కు ముందు ప్రీ పోల్ సర్వే, పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ ఉండేవి. అంతకు మించి సర్వేల హడావిడి కనిపించేది కాదు. కానీ ఇప్పుడు సర్వేంద్రియానం పార్టీ ప్రధానమన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే మూడ్ ఆఫ్ ద నేషన్ నుంచి మూడ్ ఆఫ్ ద మునుగోడు వరకు సర్వేల మీద సర్వేలు జరుగుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఇప్పుడే ఓ జాతీయ ఛానల్ సర్వే చేస్తే మునుగోడులో ప్రజా తీర్పు ఇలా ఉండబోతోందంటూ అప్పుడే కొన్ని సర్వేలు బయటకు వచ్చాయి. రోజుకో సర్వేతో పూటకో రిపోర్ట్తో ప్రజల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇంతకీ ఈ సర్వేల తంతు వెనుక అసలేం జరుగుతోంది? ఇలాంటి సర్వేల్లో శాస్త్రీయత ఎంత? ఇవి జనాల మూడ్ తెలుసుకోవడం కోసమా, మూడ్ మార్చడం కోసమా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, గురు ఎన్నికలెప్పుడు ఒంటరిగా రావు. ఎండాకాలం చెమటల, వానాకాలం బురదల, శీతాకాలం దోమల్లా ఎన్నికలు ఉచిత పథకాలు విడదీయలేని ఓ ప్యాకేజీలా వస్తాయి. ఇప్పుడు దానిపైనే దేశంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. అసలు ఇలాంటి ఉచితాలు అవసరమా అన్న ప్రశ్న వినిపిస్తోంది. సంక్షేమం వరకు ఓకే, కానీ ఓట్ల కోసం అధికారం కోసం ఉచితాలు ప్రకటించి ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు సరికావన్న వాదన వినిపిస్తోంది. ఆఖరికి ఈ వ్యవహారం సుప్రీం మెట్లు కూడా ఎక్కింది. ఉచిత హామీలు సంక్షేమ పథకాలనేవి రెండు వేరువేరని, ఆ రెండింటినీ ఒకే ఘాటన కట్టడం సరికాదన్న అభిప్రాయాన్ని సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యక్తం చేశారు. అదే సమయంలో అధికారం కోసం ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో సూచనలు ఇవ్వడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఇప్పటికే సిఫార్సు చేసింది. బట్ ఈ కమిటీలో పాలు పంచుకునేందుకు ఎలక్షన్ కమిషన్ విముఖత చూపించింది. పేదల కోసం అమలు చేసే పథకాలు ఉచితాలా, సంక్షేమాలా? వీటిని నిర్వచించడం కష్టసాధ్యంగా మారిందంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు దేశంలో ఉచిత హామీలు ఎక్కువైపోయాయా? ఉచితాలు అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయా? ఉచితాలకు సంక్షేమానికి మధ్య తేడా ఏంటి? పేదలకిచ్చే ఉచితాలపై ప్రశ్నిస్తున్నారు సరే, పెద్దోళ్లు పొందుతున్న రాయితీలు, ఉచిత సౌకర్యాలను ప్రశ్నించేది ఎవరు? నిపుణుల కమిటీ దీనికి పరిష్కార మార్గం చూపిస్తుందా?
ఉచిత హామీలకు పూర్తిగా కళ్ళెం వేసేందుకు రాజకీయ పార్టీలతో మాట్లాడి ఎన్నికల మేనిఫెస్టోల తయారీ విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని 8 ఏళ్ల క్రితమే ఒక కేసులో ఎన్నికల సంఘానికి సుప్రీం సూచించింది. కానీ ఇప్పటికీ ఆ వ్యవహారం తేలలేదు. బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడంతో మరోసారి దేశవ్యాప్తంగా ఉచితాలపై చర్చ జరుగుతోంది. ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండూ వేర్వేరన్న విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలనడం అప్రజాస్వామికమవుతుందని అభిప్రాయపడింది. కాకపోతే ఈ వ్యవహారంలో సూచనలు ఇవ్వడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఈ కమిటీలో ఈసీ, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, ఫినాన్స్ కమిషన్, లా కమిషన్కు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో తాము భాగం కాలేమని ఈసీ వెల్లడించింది. ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు ఉన్న కమిటీలో రాజ్యాంగబద్ధమైన సంస్థ ఉండకూడదని ఈసీ అభిప్రాయపడింది. ఉచితాలు, సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఏది ఉచితం, ఏది సంక్షేమమని తేల్చేది ఎవరు? ఉచితాలకు, సంక్షేమానికి మధ్య తేడా ఏంటి? ఉచిత పథకాలు అభివృద్ధికి ఆటంకంగా మారుతాయా? రాజకీయ పార్టీల ఉచిత హామీలకు కళ్ళెమేసేదలా? ఉచితాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఉచితాలు అభివృద్ధికి ఆటంకంగా మారుతాయన్న వాదన వినిపిస్తున్న సమయంలో ఏది ఉచితం, ఏది అనుచితమన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు అధికారం కోసం ఉచిత హామీలు ఇస్తాయి, ఉచిత పథకాలు అమలు చేస్తాయి. ఉచితంగా సైకిళ్లు, టీవీలు, గ్రైండర్లు, మిక్సీలు, కేబుల్ కనెక్షన్లు ఇస్తే అవి ఉచితాల కిందకు రావచ్చు, కాదనలేం. కానీ విద్య, ఆరోగ్యం, వైద్యంపై ఇచ్చేవి తప్పకుండా సంక్షేమం కిందకు వస్తాయి. ఇవి ఉచితంగా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బడికి వెళ్లేందుకయ్యే ఖర్చును తగ్గిస్తే మరింత ఎక్కువ మంది చదువుకోగలుగుతారు. ఫ్రీగా కార్పొరేట్ వైద్యం అందిస్తే పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు బాగుపడతాయి. రైతు రుణమాఫీ, పెట్టుబడి ప్రోత్సాహకాలతో వారికి భరోసా ఇచ్చినట్లవుతుంది. దేశానికి వెన్నెముక లాంటి రైతన్నకు ఆ మాత్రం భరోసా ఇవ్వాల్సిందే. ఇది ప్రభుత్వాల బాధ్యత కూడా. వీటిని కూడా ఉచితాలు అనడం కరెక్ట్ కాదు. అవి మాత్రమే కాదు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్లు కానీ, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకిచ్చే ఆర్థిక భరోసా కానీ ఉచితాల కిందకు రావు. ఖజానా నుంచి కొంత భాగాన్ని విద్య, వైద్య, ఆరోగ్యంపై ఖర్చు చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. దీన్ని ఎవరూ తప్పుపట్టరు. నిజానికి భారత్లో విద్యపై పెడుతున్న పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి అభిప్రాయపడ్డారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రస్తుతం 3% మాత్రమే మనం వెచ్చిస్తున్నాం. పేద పిల్లల విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో జీఎస్డీపీకి కనీసం 2 రూపాయలు జత చేస్తుందని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అంతెందుకు, సంపన్న దేశాల్లోనూ ఉచితాలు అమలవుతున్నాయి. బ్రిటన్తో పాటు పలు యూరప్ దేశాల్లో ఆహారం కోసం కూపన్లు ఇస్తున్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే 2020-21లో మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంక్షేమానికి వెచ్చించింది జీడీపీలో 8.8% మాత్రమే. అదే ఫ్రాన్స్లో సంక్షేమానికి జీడీపీలో 32% ఖర్చు పెడుతుంటే అమెరికా 18% వెచ్చిస్తోంది. అయితే సంక్షేమానికి, అలవికాని ఉచిత హామీలకు తేడా ఉంది. దేశంలో మరింతగా విస్తరించాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ కూడా ఉచితాలపై ఫోకస్ పెట్టింది. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే ఆ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయల చొప్పున అందజేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్లో ఆప్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్న కేజ్రీవాల్ వరుసగా హామీలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పేదలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, గుజరాత్లోని నిరుద్యోగ యువతకు నెలకు 3000 నిరుద్యోగ భృతిగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి వాటిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇలాంటి వాటినే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఇక ఉచితాలను వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం కూడా కార్పొరేట్లకు రాయితీలు ప్రకటిస్తోంది. మరి వాటినేమంటారు? కేంద్రం కాస్త క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేదలు, మరీ ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన కోటాను కోట్ల కుటుంబాలు నివసిస్తున్న భారతదేశంలో సంక్షేమ పథకాలు చాలా అవసరం. ఏది ఉచితం, ఏది ఉచితం కాదన్న విచక్షణ లేకుండా అన్నింటినీ ఒకే ఘాటన కట్టేయలేం. ఇప్పుడు జస్టిస్ ఎన్వి రమణ ప్రశ్నిస్తోంది కూడా ఇదే. ఉచితానికి, సంక్షేమానికి మధ్య ఉన్న సన్నని గీతను గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది.
అధికారం కోసం ఉచితాల వెంట పడితే దేశం అప్పుల పాలవుతుంది. సంక్షేమాన్ని మరిచిపోకుండా ఉత్పాదక రంగాలపై పెట్టుబడులు పెట్టాలి. సంపద సృష్టి జరగాలి. అదే సమయంలో పేదోళ్లకిచ్చే ఉచితాలపై పెద్దోళ్లకు కన్ను కుట్టినట్లుగా ఉంది. ఇప్పుడు ఉచితాలు ఎందుకు అంటున్న వారంతా, పెద్ద పెద్ద ప్రభుత్వ హోదాల్లో ఉన్నవారంతా, పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవారంతా లక్షల్లో జీతం తీసుకుంటున్నారు. అది చాలదన్నట్లు మీకు ఉచితంగా బంగ్లా కావాలి, ఉచితంగా కారు కావాలి, ఉచితంగా దానికో డ్రైవర్ కావాలి, ఉచితంగా ఇంట్లో వంటోడు కావాలి, ఉచితంగా తోటమాలి కావాలి, ఉచితంగా ఫోన్ బిల్లు కావాలి, దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణం కావాలి. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న మీకే ఇన్ని ఉచితాలు కావాలనుకుంటే మరి పేదవాడికి అవసరం లేదా సార్? ముందు మన ఉచితాలను త్యాగం చేద్దాం సార్, తరువాత పేదోడి ఉచితాల గురించి మాట్లాడుకుందాం. ఏదైతేనేం ఇప్పటికైనా ఏది ఉచితం ఏది సంక్షేమం అన్న దానిపై చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నిర్ణయంతో లోతైన చర్చ అయితే మొదలైంది. దీనికి ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పడాలి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాల్సిందే కదా. కానీ అంతకంటే ముందు సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య తేడాను స్పష్టంగా కనుగొనాలి. ఏది ఏ కేటగిరీ కిందికి వస్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే రాజకీయ అవసరాల కోసం చేసే వాగ్దానాలకు, అధికారం కోసం ఇచ్చే ఉచితాలకు పూర్తిగా చెక్ పెట్టడం కుదురుతుంది. ఇది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. ఇది అక్షరాల నిజం. కానీ మన దేశంలో సామాన్యుడికి న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది. రాజకీయ నాయకులు, పోలీసులు, ప్రభుత్వాలు ఎవరు న్యాయం చేయకపోయినా న్యాయస్థానాల్లో మాత్రం న్యాయం దక్కుతుందన్న నమ్మకం బలంగా ఉంది. విచిత్రం ఏంటంటే న్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికే క్రమంగా న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ మాటలు వింటే అదే నిజమనిపిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు బెంచ్లకు అప్పగించే కేసులపై ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. సుప్రీంకోర్టు బెంచ్లకు కేసులను అప్పగించే అధికారం సిజేఐకి ఉండకూడదన్నది ఆయన పాయింట్. ఇదంతా ఆటోమేటెడ్గా కంప్యూటరైజేషన్ ద్వారా జరిగితే పారదర్శకంగా ఉంటుందనేది దుష్యంత ఆలోచన. అసలు బెంచ్లకు కేసులను అప్పగించే అధికారం సిజేఐకి ఎందుకు ఉండకూడదని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానంతో దిమ్మ తిరిగిపోయింది. ఓ రకంగా ఇవి ఆరోపణలే అయినా కోర్టుల్లో ఇలా కూడా జరుగుతుందా, అత్యున్నత హోదాల్లో ఉన్న వ్యక్తులు ఇలా కూడా వ్యవహరిస్తారా అని షాక్ తినే పరిస్థితి నెలకొంది. అసలు దుష్యంత్ దవే మన న్యాయ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతున్నారా? అత్యున్నత హోదాల్లో ఉన్న వ్యక్తులు ప్రలోభాలకు గురవుతున్నారా? న్యాయస్థానాల్లో న్యాయం కరువైందా? కార్పొరేట్ల ప్రలోభాలకు కొందరు న్యాయాన్ని తాకట్టు పెట్టేస్తున్నారా? సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. బెంచ్లకు సబ్జెక్టుల కేటాయింపును ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ కేసుల కేటాయింపు మాత్రం కంప్యూటర్ ద్వారా జరగాలంటున్నారు దుష్యంత్ దవే. ఈ విషయంలో రిజిస్ట్రీ, సిజేఐ జోక్యం ఇబ్బందికరంగా మారుతోందట. ఇది ఎలా అన్నదానికి సంబంధించి ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అప్పట్లో ఒక కార్పొరేట్ సంస్థ కేసులను ఒక నిర్దిష్ట బెంచ్కు మాత్రమే కేటాయించేవారు. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో బెంచ్ ఒక అతిపెద్ద కార్పొరేట్ సంస్థకు సంబంధించి 9 తీర్పులిచ్చింది. దీన్ని ఎలా సమర్థిస్తారన్నది దుష్యంత్ ప్రశ్న. దీనికి సంబంధించి అప్పటి సిజేఐ గొగోయ్ మరో 5 తీర్పులు కూడా ఇచ్చారట. ఆ తరువాత ఆయన రాసిన పుస్తకావిష్కరణ సభకు అదే కార్పొరేట్ సంస్థ అధినేత కుటుంబాన్ని ఆహ్వానించారట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని దుష్యంత్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇదేదో ఆ ఒక్క కార్పొరేట్ కంపెనీ విషయంలోనే కాదు, చాలా కంపెనీల విషయంలో ఇలానే జరుగుతోంది. కొందరు జడ్జీలు మన న్యాయ వ్యవస్థ ప్రతిష్టను ఎలా దెబ్బతీస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉందన్నది దుష్యంత్ దవే వాదన. నిజానికి ఇదేమీ చిన్న ఆరోపణ కాదు. ఖచ్చితంగా దీనిపై లోతైన చర్చ జరగాలి. న్యాయ వ్యవస్థలో లోపాలు దుష్యంత్ ఎత్తి చూపుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మన న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయా? దవే చెప్పినట్లుగా కార్పొరేట్లకు న్యాయాన్ని తాకట్టు పెడుతున్నారా? కోర్టుల్లో విచారణలు నిష్పక్షపాతంగా జరగడం లేదా? జడ్జిలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని దవే కోరుకుంటున్నారా? దుష్యంత్ దవే హాట్ కామెంట్స్ చేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అసలు ఎవరి దుష్యంత్ దవే? ప్రభుత్వాలే కోర్టుల విషయంలో ఏదైనా అనాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తాయి. మరి అదే న్యాయ వృత్తిలో ఉంటూ దుష్యంత్ ఈ స్థాయిలో ఎలా విమర్శించగలుగుతున్నారనే ప్రశ్న ఖచ్చితంగా వినిపిస్తుంది. ప్రస్తుతం దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్.
1980 నుంచి 1994 వరకు గుజరాత్ హైకోర్టుతో పాటు ఇతర కోర్టుల్లో లా ప్రాక్టీస్ చేశారు. అలా 30 ఏళ్లకు పైగా ఆయనకు న్యాయ వృత్తిలో అనుభవం ఉంది. ఇన్నేళ్లలో దుష్యంత్ వివిధ స్థాయిల్లో పనిచేశారు. సంచలన కేసులు వాదించారు. అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించిన లవ్ జిహాద్ కేసును కూడా డీల్ చేశారు. ఏదైనా విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేస్తారు. ఇప్పుడు దుష్యంత్ దవే చేసిన వ్యాఖ్యల్లో నిజమెంతో తెలియదు, కానీ అవి నిజమైతే మాత్రం మన న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లే. సుప్రీంకోర్టుకు వచ్చిన కార్పొరేట్ సంస్థల కేసుల్లో వారి సక్సెస్ రేటు 90% పైగానే ఉందని అన్నారంటే అదేమీ చిన్న విమర్శే కాదు. దుష్యంత్ వ్యాఖ్యలతో మన కోర్టుల్లో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక న్యాయస్థానాల్లో అడ్వకేట్లకు కూడా న్యాయం జరగడం లేదట. పారదర్శకంగా లేని రిజిస్ట్రీ పనితీరుతో తమ కేసులు నెలల తరబడి లిస్టింగ్ చేయటం లేదనే భావన న్యాయవాదుల్లో పెరుగుతోందన్నది దుష్యంత్ వాదన. కేవలం కొందరు శక్తిమంతమైన న్యాయవాదులకు మాత్రమే అనుకూలమైన స్లాట్లు దొరుకుతున్నాయట. ఇదంతా చూస్తే రిజిస్ట్రీ పనితీరు ఏమాత్రం పారదర్శకంగా లేదన్నది స్పష్టమవుతోంది. అసలు ఫిర్యాదుల పరిష్కారానికి ఒక వ్యవస్థ ఉండటంతో పాటు బారు ఫిర్యాదులను జడ్జిలు వినిపించుకోవాలంటున్న దుష్యంత్ ఇతర సీజేఐలతో పోలిస్తే ఇప్పుడున్న సీజేఐ ఎన్వి రమణ ఎంతో మెరుగ్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్న కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అయితే న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దలేకపోతే ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంది. కోర్టుల్లోనే న్యాయం దొరకకపోతే ఇక సామాన్యులు ఎక్కడికి వెళ్ళాలి? అన్ని వ్యవస్థల్లోనూ లోపాలు ఉంటాయి, కానీ అన్ని లోపాలు సరిచేసే న్యాయ వ్యవస్థలోనే లోపాలు ఉండటం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యానికి ఉన్న 3 కీలకమైన వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ చాలా కీలకం. అది వీక్ అయినా, దానిపై సామాన్యుడికి నమ్మకం సన్నగిలినా అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. ఇది మాత్రం క్లియర్ కట్లో టాపిక్ చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దమ్ము చూపే పార్టీ ఎవరిది? నెక్స్ట్ ప్రధానిగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? ఎన్నికలపై ప్రజల మూడ్ ఎలా ఉంది? మునుగోడులో మునగాడు ఎవరు? ఇలా ప్రతి దానికి సర్వేలే. ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉన్నా, ఉప ఎన్నికకు ఇంకా తేదీ ఖరారు కాకుండా సర్వేలు మాత్రం రోజూ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు దేశంలో సర్వేల ట్రెండ్ నడుస్తోంది. పార్టీ, ప్రాంతం, ప్రతినిధి, ఇలా ఎవరికి వారు, ఎవరి కోణంలో వారు, ఎవరికి నచ్చిన విధంగా వారు, ఎవరి కోసం వారు సర్వేలు చేయించుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయన్న దానితో ఎలాంటి సంబంధం లేకుండా సర్వేలు జరుగుతున్నాయి. అదేమన్నా అంటే పీపుల్స్ పల్స్ అంటారు, లేదంటే ప్రజల మూడ్ తెలుసుకోవడానికని చెబుతారు. అదే కాకుంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారని తేల్చేశామంటారు. అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎందుకు వస్తాయి? లాజిక్కులు లేని మ్యాజిక్కులు కాకపోతే అసలు ఈ సర్వేలు ఇప్పుడు ఒక ఉపాధి మార్గంగా మారిపోయాయి. అందుకే వేళాపాలా లేకుండా ఎడాపెడా సర్వేలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఇండియా టుడే ఓ సర్వే చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చడమే దాని ఉద్దేశం. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై అనేక సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య ఇలాంటి సర్వేలు కామన్ అయిపోయాయి. అసలు ఈ సర్వేలు రాజకీయ పార్టీల కోసమేనా? సర్వేల పేరుతో ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేక ప్రజల మూడ్ మార్చే ప్రయత్నం చేస్తున్నారా? సర్వేలలో ఉన్న శాస్త్రీయత ఎంత? వాటికున్న ఖచ్చితత్వం ఎంత? ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని తెలుసుకోవాలన్నా, ప్రభుత్వంపై జనాల మనసులో మాట ఏంటో అర్థం చేసుకోవాలన్నా, ఎమ్మెల్యేల పనితీరు అంచనా వెయ్యాలన్నా, చివరికి సీఎం సీన్ ఏంటో చెప్పాలన్నా ప్రతి దానికి సర్వే. ఈ సర్వేల ట్రెండ్ని ఆసరాగా చేసుకుని చాలా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. రోజుకో సంస్థ సర్వేల ఫలితాలను వెల్లడిస్తూ అటు రాజకీయ పార్టీలను, ఇటు ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. నిజానికి ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రజాభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పిన సందర్భాలే ఎక్కువ. ఈ మధ్యకాలంలో కొన్ని పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నాయి. దీంతో ఒక్కో సర్వేలో ఒక్కో రకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరు సర్వే చేసినా కొద్దో గొప్పో తేడా ఉండాలే కానీ పూర్తి విరుద్ధంగా ఎలా ఉంటాయనే ప్రశ్న వినిపిస్తోంది. ఓ రాజకీయ పార్టీకో లేదంటే నేతకో వత్తాసు పలుకుతూ చేస్తున్న సర్వేలే ఎక్కువగా వస్తున్నాయి. వివిధ సంస్థలు నిర్వహించే సర్వేలలో శాస్త్రీయత లోపించిందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. మరోవైపు సమయంతో సంబంధం లేకుండా చేసే సర్వేలు మరింత గందరగోళం క్రియేట్ చేస్తున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దానికోసం ఇప్పటినుంచే సర్వేలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడున్న ప్రజల పల్స్కి, ఎన్నికల చేరువ నాటికి ఉండే ప్రజల మూడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు తొందరపడి గందరగోళం సృష్టించే సర్వేలు అవసరమా? సర్వేలపై జనాల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం.
సర్వేల తంతు వెనుక అసలేం జరుగుతోంది? ఇప్పుడొస్తున్న సర్వేల్లో శాస్త్రీయత ఎంత? సర్వేల పేరుతో జనం మూడ్ మారుస్తున్నారా? సర్వేలు ప్రజల పల్స్ని పట్టుకోగలవా? వరుస సర్వేలు గందరగోళం సృష్టిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. సర్వేలకు డిమాండ్ పెరగడంతో ఖచ్చితమైన సర్వేలు చేస్తాం, ప్రజల పల్స్ పట్టేస్తామంటూ పుట్టగొడుగుల్లా సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. నిజానికి ఎన్నికల సమయంలో ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వేలు మనం చూస్తున్నవే. అవి అసలు ఫలితాలను చాలా వరకు ప్రతిబింబిస్తుంటాయి. కాస్త అటు ఇటుగానైనా ఎవరు అధికారం దక్కించుకుంటారో లెక్కలేసి చెబుతుంటాయి. అయితే ఎన్నికలు లేని సమయంలో కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ, మూడ్ ఆఫ్ ద స్టేట్ అంటూ, మూడ్ ఆఫ్ ద మునుగోడు అంటూ మన మూడ్ ఆఫ్ చేసేస్తున్నాయి. నిజానికి ఈ సర్వేలు ఎలా చేస్తారంటే, ఓ 10 ప్రశ్నలు ప్రిపేర్ చేస్తారు, 10 ఊర్లు తిరుగుతారు, 10 మంది నుంచో 25 మంది నుంచో అభిప్రాయాలు తీసుకుంటారు. ఆ శాంపిల్స్కి లెక్కలు జోడించి, అంచనాలు అతికించి సర్వే రిపోర్టు తయారు చేస్తారు. ఎన్నికల్లో వచ్చే రిజల్ట్స్ మాదిరిగా వాటికి కవరింగ్ ఇస్తారు. వీటికి ఫండింగ్ చేసిన వారిని సంతృప్తి పరిచేలా కాస్త అటు ఇటుగా రిపోర్ట్స్ ఇస్తుంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో చేసిన చాలా సర్వేలు ఫ్లాప్ అవుతున్నాయి. మరోవైపు ఒక సర్వేకి మరో సర్వేకి అసలు సంబంధమే లేకుండా పోతోంది. ఇప్పుడు పార్టీలు, వాటి అభ్యర్థులు ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రత్యేకంగా కొన్ని పార్టీలు ఫండింగ్ ఇచ్చి మరి తమకు ఫేవర్గా సర్వే ఫలితాలు ఉండేలా చూసుకుంటున్నాయి. దాన్నే మూడ్ ఆఫ్ ద పీపుల్గా కవరింగ్ ఇస్తుంటాయి. ఇప్పుడు జరిగే సర్వేల ఉద్దేశం ప్రజలు పల్స్ పట్టుకోవడం కాదు, ప్రజల మూడ్ మార్చడం. ఖచ్చితంగా అదే నిజం. ఇవి జనాల ఒపీనియన్ తెలుసుకోవడానికి కాదు, ముమ్మాటికి వారి ఒపీనియన్ను మార్చడానికేనని అందరికీ అర్థమవుతోంది. కానీ సర్వేలు ఎలా ఉన్నా, వాటి ఫలితాలు ఎలా ఉన్నా, సర్వేలు నమ్మినవాడు కాదు, జనం నమ్మిన వాడే నాయకుడవుతాడు. ఇది మాత్రం క్లియర్ కట్.